ఈ మధ్య యూట్యూబ్లో కొందరు లేడీస్ నా మీద పాపం వీడియోలు చేసుకుంటున్నారు. వ్యూస్ కోసం చేసుకునే పని అయితే చూసుకునివ్వండి, ఇబ్బంది ఏముంది. అది నేను మాట్లాడను. చేసి నాకు సలహాలు ఇస్తున్నారు. నేను ఈ వీడియో మాధ్యమంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు సలహాలు ఇవ్వకండి. అర్థమవుతుందా? మీ సలహాలు నేను అడగలేదు. ఒకవేళ మీ సలహాలు నాకు కావాల్సి వస్తే మీ ఫోన్ నెంబర్లు వెతికి పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీ ఫోన్ నెంబర్లు తెలుసుకొని మీకు ఫోన్లు చేసి మీ సలహాలు తీసుకుంటా. వయసులో మీరు పెద్దవాళ్ళు, చీరలు అవి కట్టుకొని కూర్చొని రోజు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీతోటి నేను గౌరవంగా మాట్లాడుతున్నాను ఒక వీడియోలో. ఇతరత్ర నా మీద మురిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ గురించి నేను ఏం చర్యలు తీసుకోబోతున్నానో తొందరలో లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. మీ వరకు మాత్రం నేను ఈ వీడియో ముఖంగా మాట్లాడుతున్నాను. దయచేసి నాకు సలహాలు ఇవ్వకండి. నేను మిమ్మల్ని సలహాలు అడగలేదు. రోజు పవిత్ర భారతదేశంలో వేలాదిగా గోమాతలు చచ్చిపోతుంటే, అక్రమంగా తరలిస్తుంటే, అక్రమంగా కంటైనర్ల నుండి కుక్కి రోడ్ల మీద దొరుకుతూ ఉంటాయి, కబేళాలకు తరలిస్తుంటే, చంపుతూ ఉంటే, ఈ ఆడవాళ్ళు గోమాతకు పూజ శుక్రవారం పసుపు రాయాలి అని తప్ప మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ సత్యభామ వందల వీడియోల్లో ప్రశ్నించింది ఆ విషయాలన్నీ. గుళ్ళు పగలగొడుతుంటాయి, వేరే మతాలు వదిలేయండి, గుళ్ళు పగలగొడుతుంటాయి, లేదంటే ప్రాచీనమైన దేవాలయాలు రక్షించుకోవాలనే విషయం గురించి కానీ, లేదంటే ఈ కొత్త గుళ్ళు కట్టేసేసి అందులో ఏవో అద్భుతాలు, ఆశ్చర్యాలు, వింతలు, విచిత్రాలు జరుగుతున్నాయని లేడీస్ ప్రత్యేకించి పరిగెత్తించడం అటువైపుకి. మరి ఇలాంటివి రకరకాలు పాపం మహిళలని ఇళ్లల్లో ఉండి ఇల్లాలని మోసం చేసే విషయాలు జరుగుతూ ఉంటే, ఈ లేడీస్ చీరలు కట్టుకొని కూర్చొని వాళ్ళు నా మీద వీడియోలు పెడుతున్నారే, ప్రశ్నించిన దాఖలాలు లేవు. మీరు నేను గోవింద సేవా ఛానల్లో కొన్ని వందల వీడియోస్లో గళమెత్తి విషయాల గురించి ప్రశ్నించిన దాన్ని, వేలాది మంది మహిళలకి నా వీడియోస్ ద్వారా అవగాహన కలిగించి ఒక చైతన్యం తీసుకొచ్చిన దాన్ని, నా వీడియోస్ చూసి వేలాది మంది మహిళలు మారారు. అతి పూజలు, అతి చేష్టలు, దశ మహావిద్యలు, అవి ఇవి దొంగపీఠాలు పెట్టారు వారాహి గురించి. మహిళలనే మోసం చేశారు అక్కడ కూడా. మరి ఈ ఆడంగులు ప్రశ్నించలేదు. కనీసము ఎవరిని తిట్టక్కర్లా, ఇవన్నీ వద్దని కనీసం ఒక అవగాహన కలిగించారు మీ ఫాలోవర్స్కి. ఈ తల్లి మాట ఆవిడ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతోటి పాపము మహిళలు మోసపోతే ఆ బాధితుల పక్షాలు మీరు ఎంతమంది పోరాటాలు చేశారు? పోరాటం చేసింది మరీ ముఖ్యంగా అక్కడ నేనే, మరీ ముఖ్యంగా గొడవ చేసింది నేనే. అలాగే మన పెద్దలు చిర్రావు ఊరిగారు. తర్వాత మీరందరూ ఏంటంటే ఆవిడ బాగా సంపాదించుకుంటుంది కాబట్టి ఏదో వీడియోలు చేసేసారు. ఆ రోజు షాపింగ్లు చేస్తారు, రోజు చీరలు కొనుక్కుంటారు, అది ఇది అనుకుంటూ. భీమవరం పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఇచ్చారు. మీ మీద ఇచ్చినట్టయితే కంప్లైంట్ మీకు ఆ భయాలు తెలిసేవి. కంప్లైంట్ నా మీద ఇస్తే కూడా లెక్క చేయకుండా బాధితులుగా డబ్బులు ఇప్పించాను నేను. అర్థమైందా? సత్యభామ ప్యాంటు షర్ట్లు వేసుకుంది, మెల్లో గొలుసు వేసుకోలేదు, మొహం మీద బొట్టు పెట్టుకోలేదు, బొట్టు పెట్టుకుండానే పార్కులో వ్యాయామం చేస్తుంది. మీకెందుకమ్మా? మా ఇంటి వాళ్ళకి లేని ఇబ్బంది బాధ మీకెందుకు? మిగతాప్పుడు బాగానే ఉంటున్నాం కదా. వ్యాయామం చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు మీరు తయారయ్యి సాంప్రదాయంగా ఉండి రన్నింగులు చేయండి. మెల్లో ఏం వేసుకోవాలి, మొహాన్ని ఏం పెట్టుకోవాలి, ఒక స్కార్ప్ వేసుకొని ఒక షాలువా వేసుకొని పరిగెత్తవచ్చు కదా. ఎదవ నీతులు సలహాలు చెప్పకండి. నాకు తెలుసు వ్యాయామం చేసేటప్పుడు ఎలా ఉండాలి, నిద్రపోయేటప్పుడు ఎలా ఉండాలి, పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలి, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్సింగ్ ఉండాలి, మొత్తం నాకు తెలుసు. నేను MBA చదువుకున్న దాన్ని. చిన్నప్పటి నుండి ఇంతప్పటి నుంచి మిలిటరీలో పెరిగిందాన్ని నేను. గ్రౌండ్కి వెళ్ళడము, జాగింగ్ చేయడం, రన్నింగ్, వ్యాయామం, యోగా, ఏరోబిక్స్ ఇవన్నీ ఈ 3-4 రోజుల నుండి నాకు కొత్త కాదు. యూట్యూబ్లో పెట్టడం కోసం అనేసి అన్ని ఫీట్లు చేయడం లేదు. ఏది ఇప్పుడు మీరు యూట్యూబ్లో పెట్టడం కోసం ఇన్ని ఫీట్లు చేయండి చూస్తాను. ఏది నాలాగా 4 యోగాసనాలు వేసేయండి ఇప్పటికిప్పుడు, నేను వచ్చి వీడియో తీస్తా చూద్దాం. ఏదో ఇప్పుడు 3-4 రోజుల నుండి వచ్చింది కావమ్మా ఇవన్నీ. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిన దాన్ని, స్పోర్ట్ పర్సన్ నేను. ఏదో ఇవన్నీ కూడా ఈ 3-4 రోజులు యూట్యూబ్లో పెట్టడం కోసము సాధన చేస్తే వచ్చేవి కాదు. మీకు అర్థమవుతుందా? చాలా చిన్నప్పటి నుండి కూడా నాకు ఫిట్నెస్ అంటే విపరీతమైన శ్రద్ధ, వ్యాయామం అంటే శ్రద్ధ. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చి కూడా నేను వ్యాయామం చేసేదాన్ని, గ్రౌండ్లో ఆడుకునేదాన్ని. స్పోర్ట్స్ పర్సన్ నేను. యోగాలో ట్రైనింగ్ అయ్యి దాన్ని నేను. ప్రతిరోజు కూడా గ్రౌండ్కి వెళ్ళానంటే రన్నింగ్ చేస్తాను, ఏరోబిక్స్ చేస్తాను, యోగాసనాలు వేస్తాను, ఇంట్లో రోజు ధ్యానం చేస్తాను. ధ్యానం గురించి ఎన్నోసార్లు గోవింద సేవ ఛానల్లో వీడియోస్ చేశాను. కాకపోతే ఏంటంటే సత్యభామ ఛానల్లో కొన్ని మోటివేషనల్ వీడియోస్, హెల్త్, ఫిట్నెస్ గురించి అప్లోడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నా కూడా అయ్యేది కాదు నాకు పిల్లలతోటి. ఈ మధ్య కాస్త తీరిక చేసుకొని అప్లోడ్ చేస్తున్నా. ఏంటి గెటప్ మారిపోయింది, ఏంటి మేక్ ఓవరు,
మేక్ ఓవర్ ఏంటి? మేక్ ఓవర్ ఏంటంటే బ్యూటీ పార్లర్లో వెళ్ళి కూర్చొని ఏవో పూసుకుంటారు అంతా కూడా, దాన్ని మేక్ ఓవర్ అంటారు. ఏంటి డ్రెస్ వేరే డ్రెస్ వేసేసుకుంటేనే మేక్ ఓవరా? మీ కొంపల్లో ఆడపిల్లలు వేసుకోవడం లేదా? ప్యాంటు షర్ట్లు వేసుకోవట్లేదా? జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసేసుకుని స్కూటీలు వేసుకుని తిరుగుతారు కదా మీ ఇళ్లలో ఆడపిల్లలు. కెమెరా ముందు ఏదో ఓవర్ యాక్షన్ కాకపోతే. నేనైతే ఎప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసేసుకుని తిరగను. గ్రౌండ్కి వెళ్ళి వ్యాయామం చేసేటప్పుడు వ్యాయామం చేయడానికి సెట్ అయ్యే డ్రెస్సే వేసుకోవాలి, మంచి షూస్ వేసుకోవాలి, నగలు లాంటివి అవన్నీ కూడా శుభ్రంగా తీసేసి పక్కన పెట్టేయాలి, గట్టిగా ఒళ్ళు వంచి పరిశ్రమ చేసేయాలి. ఫిట్నెస్ ఊరికే రాదు. ఏదో రోజు తయారై చీరలు కట్టుకొని కూర్చొని ఏదో ఒక టాపిక్ వాగేస్తే అయిపోతుంది. వాగేయడమా? జీవితం అంటే అది కాదు. ఫిట్నెస్ కావాలంటే, ఆరోగ్యం కావాలంటే దానికి తగ్గట్టు చాలా కృషి చేయాలి. దానికి తగ్గట్టు నిన్ను నువ్వు మలచుకోవాలి. మరలా పూజ చేయాలి అనుకున్నప్పుడు, భగవంతుడి ముందు ఉన్నప్పుడు చక్కగా సాంప్రదాయబద్ధంగా తయారయ్యి తిలధారణ అది చేసేసి చక్కగా భగవంతుడిని ఆరాధించాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకోవాలి, కాసేపు ధ్యానం చేయాలి, ఇంటి పనులు చేసుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసుకోవాలి, భర్తకు సేవ చేయాలి. పెద్దలు ఎవరన్నా వస్తే ఇంటికి, లేదంటే ఇంట్లో ఉంటే వాళ్ళకు సేవ చేయాలి. బయటకు వెళ్ళి సూపర్ బజార్కి వెళ్ళి సరుకులు అవన్నీ తెచ్చుకోవాలి. రకరకాలు ఉంటాయి ఒక మహిళ జీవితంలో, ఇవన్నీ భాగము. మీకు ఈ నొప్పులేంటి, మీకు అవస్థలేంటో నాకు అర్థం కావట్లేదు. చక్కగా గ్రౌండ్కి వెళ్ళి వ్యాయామం చేస్తూ చూపిస్తే ఇంకా మహిళలు మెచ్చుకోవాలి. మనం కూడా సత్యభామలాగా చక్కగా రోజు గ్రౌండ్కి వెళ్ళి వ్యాయామం చేయాలి, మంచి ఫిట్నెస్తో ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఏదో ఏజ్ అయిపోయింది, పిల్లలు పుట్టేశారని ఆలోచించకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి అని ఒక మోటివేషనల్గా ఫీల్ అవ్వాల్సింది పోయి మీరు మహిళల తోడేళ్ళ. సత్యభామ డ్రెస్ ఏంటి చేంజ్ అయిపోయింది? ఏం చేంజ్ అయిపోయింది? ఏం ప్యాంట్ షర్ట్ వేసుకుంటే భూకంపం వస్తుందా భారతదేశంలో? సిగ్గు లేదా మీకు కొంచెం కూడా? నా మీద వీడియో చేస్తున్నారు. ఏం చేయకూడని కాని పనులు ఏమైనా చేశామా? చాలా మంది యూట్యూబర్స్ మహిళలే సోషల్ మీడియాలో మహిళలకు చెప్పలేనివి ఎన్నో విషయాలు నేను సిగ్గుపడకుండా గొంతెత్తి మహిళలకి చెప్పి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన దాన్ని. నాకు సలహాలు ఇవ్వకండి, మిమ్మల్ని నేను సలహాలు అడగలేదు. మీ సలహాలు కావాల్సి వచ్చినప్పుడు ఫోన్ చేసి అడుగుతాను మిమ్మల్ని. ఈ యూట్యూబ్లో వీడియోలు చేసుకునే చాలామంది ఆడవాళ్ళు కూడా నా వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి అలాంటి వీడియోసే వీళ్ళు కూడా చేస్తారు. నిన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరలా సిగ్గు లేకుండా, సాటి ఆడపిల్లని లేకుండా మళ్ళీ నా మీద పడి ఆడవడం వీడియోలు చేసుకొని. అందుకే అడుగుతున్నాను, మీరు ఆడవాళ్ళ తోడేళ్ళ. వచ్చింది వయసు దేనికి? పెద్దరకం వచ్చింది దేనికి? ఇప్పటికి కూడా మహిళలకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి, మైనర్ ఆడపిల్లలకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీకు చేత అయితే, మీలో చేవసత్వ ఉంటే వాటి గురించి మాట్లాడండి. మహిళలలో ఒక చైతన్యం తీసుకురండి, మహిళలకి ఒక మంచి అవగాహన కలిగించండి. యథాసోది పక్కన మా ప్యాంటు షర్ట్ వేసుకుందంట, వీళ్ళకి దేశంలో భూకంపం వచ్చేసిందంటే మీ కొంపల పిల్లలు వేసుకోవట్లేదా ప్యాంటు షర్ట్లు? ఈ కొంపల్లో లేడీస్ అందరూ సాంప్రదాయంగా ఇంట్లో మూలం కూర్చొని ఉంటున్నారా? సిగ్గు లేదా ఇంకొక ఆడపిల్ల మీద పడి ఏడవడానికి? ఇన్ని సమస్యలు ఉన్నాయి మహిళలకు సంబంధించి. మాట్లాడండి ఏమైనా ఉంటే. వ్యాయామం చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, వాలీబాల్ ఆడేటప్పుడు ఏం వేసుకుంటారు? డ్రెస్ వేసుకుంటారా? చీరలు కట్టుకుంటారా? ఏది మీరు చీరలు కట్టుకొని ఆడండి. నేనేం చేయాలి నాకు తెలుసు. ఎదవ సలహాలు ఆపండి. అర్థమవుతుందా? మీ సలహా నేను అడగలేదు. మీ సలహాలు ఆపి సమాజానికి, మహిళలకి పనికొచ్చే పనులు ఏమైనా ఉంటే చేయండి. నేను చదువుకున్న దాన్ని, నా ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళు చక్కని వైదికమైన సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నాం మేము తరతరాల నుండి. అలా అని సాంప్రదాయం పేరుతో 24 గంటలు మడిగట్టుకొని మూలం కూర్చోమంటే కూర్చుండే రకం కాదు. ఇప్పటికి కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇప్పటికి కూడా గ్రౌండ్కి వెళ్ళి నా ఫ్రెండ్స్తో వాలీబాల్ ఆడగలను నేను, నా ఫ్రెండ్స్తో పందెం కాసి పరిగెత్తగలను నేను, ఎన్నో యోగాసనాలు వేయగలను, జిమ్కి వెళ్ళగలను, ఏరోబిక్స్ వ్యాయామం మొత్తం కూడా చేయగలను. నాకు ఇంట్లో అంత స్వేచ్ఛ ఉంది. నా స్వేచ్ఛ నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నా. మీకేం నొప్పి? మీకేనా పురిటి నొప్పులా? మీకేం మాయరోగం? మీరెందుకు నా మీద పడి ఏడుస్తున్నారు? నేను ఎవరైనా మహిళలను మోసం చేశానా? లేదంటే ఏదన్నా ప్రమోషన్లు అలాంటివి ఏదన్నా చేసేసి వాడితో వస్తువులు కొనిపించి డబ్బులు దొబ్బేశానా? లేకపోతే చీరలు చూపించుకుంటూ షాపింగ్లు చేసుకుంటూ ఆ వీడియోలు ఏమన్నా పెట్టానా? నేను గ్రౌండ్కి వెళ్ళి వ్యాయామం చేస్తూ మహిళలు, ఆడపిల్లల్లో మోటివేషన్ కోసం నా వీడియోస్ నేను అప్లోడ్ చేసి వస్తే మీకేంటమ్మా రోగమా? మీకేమైనా ఏం మాయ రోగం మీకు? ఆడాలా మీరు తోడేలా? సిగ్గు లేదా మీకు? నేను మీ జోలికి రాలేదు. మీ హద్దుల్లో మీరుండండి. కొన్ని దరిద్రపు జీవులు అంతే, జన్మంతా ఆడవాళ్ళు ఆ చీరలు అవి కట్టుకొని ఇంట్లో అలా మూలన పడి ఉండాలి అనమాట. మరలా మూలన పడుండి కూడా కెమెరాల ముందు కూర్చొని యూట్యూబ్లో ఏదో ఒక సొల్లు మాట్లాడితే డబ్బులు మళ్ళీ సంపాదించుకోవాలి. మరి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, యూట్యూబ్లు ఇవన్నీ కూడా మరి ఫ్యాషన్ కిందకే వస్తాయి. ఇవన్నీ సాంప్రదాయాల దృష్టి కిందకి రావు. మరి ఎందుకు వాడుతున్నారు అవన్నీ మీరు? అసలు ఆడవాళ్ళు ఈ రకంగా వందల మందికి, వేలాది మందికి, లక్షల మందికి మొహం చూపించవచ్చా? సాంప్రదాయంలో ఆడవాళ్ళు అలా చూపించకూడదు. మరి మీరు ఎందుకు యూట్యూబ్లో ఒక చంద్రకు మొహాలు చూపిస్తున్నారు? నేను కానీ అడగడం మొదలుపెట్టాను అనుకోండి, సమాధానాలు చెప్పుకోలేరు, మూసుకొని కూర్చోవాలి. అర్థమవుతుందా? నా పరిధులు నాకు తెలుసు, నా హద్దులు నాకు తెలుసు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. మన ఛానల్లో ఫిట్నెస్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి వీడియోస్ వస్తాయి. ఈరోజు
ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువైపోయేసి మెడిటేషన్ కోసం రకరకాల సంస్థలో చేరి డబ్బులు కడుతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు ఎంతైనా కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేని వాళ్ళ పరిస్థితి, మన ఫాలోవర్స్ నన్ను కూడా అడుగుతారు కదా, ఇలాంటివి ఏదైనా ఉంటే నేర్పించండి మాకు, మేము కూడా ప్రాక్టీస్ చేస్తాము. వాళ్ళ కోసం నేను మోటివేషనల్ వీడియోస్ చేస్తుంటే ఈ ఆరిందాలకి నొప్పి ఏంటి, అంత పురిటి నొప్పులుగా ఉంటే పోయి హాస్పిటల్కి వెళ్ళి ప్రసవించండి. అర్థమవుతుందా? యూట్యూబ్లో ఎందుకు ప్రసవిస్తారు? మర్యాదగా ఉండండి అమ్మా, మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఎంతకంటే గట్టిగా మాట్లాడలేదు. నాకు సలహాలు నేను అడిగినప్పుడు ఇద్దరు కానీ అప్పటి వరకు మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి. ఏం చేస్తానో నాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. భగవద్గీత చదివితే జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. బావిలకు కప్పలకి ఏం అర్థమవుతుంది? భగవంతుడు ఒక సాంప్రదాయం ముసివేసుకుని మూలం కూర్చోమని చెప్పలేదు. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ధ్యాన యోగం అన్నీ చెప్పాడు పరమాత్మ. ఎందుకో కాసేపు ఆలోచించుకోండి. నా వయసుకు నేను మహిళల్లో అవగాహన తీసుకురావడానికి, చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశాను. మీకు వచ్చిందిగా వయసు, ఏం చేశారు మీరు? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఉదయం 6 అయ్యేసరికి భగవద్గీత వీడియోస్ 750 రోజులు చెప్పాను నేను. మరలా ఇప్పుడు చెప్తున్నాను సెకండ్ టైం. న్యూస్ కోసం చూసుకోవట్లేదు. భగవద్గీత చదివి అందరూ బాగుపడాలి, ముందుగా మహిళలు, పిల్లలు, తర్వాత తరం బాగుపడాలి అని. ఇప్పుడు నా ప్యాంటు షర్ట్కి వచ్చిందా మీకు ఇబ్బంది? సిగ్గులేదా మీకు కొంచెం కూడా? అదనా నేను చేయకూడని పనులు, అనైతికమైన పనులు చేస్తూ మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రోజున మీరు నోరెత్తాలి. అప్పటి వరకు మూసుకొని ఉండాలి. అర్థమవుతుందా? నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. పెద్ద పత్తిత్తుల్లాగా ఓవర్ యాక్షన్లో చేయకండి. నేను మాట్లాడటం మొదలెడితే చండాలంగా ఉండదు చెప్తున్నాను. కాబట్టి మూసుకొని హద్దులో ఉండండి. జై హింద్.